అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మొన్న చిలకలూరుపేటలో జరిగినటువంటి ప్రజాగళం భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ కూడా వచ్చి ప్రసంగించారు. అయితే ఈ సభలో అధ్యక్షత వహించి అందరి దృష్టిని ఆకర్షించారు బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నిర్మలా కిషోర్. ప్రస్తుతం మనతో పాటు ఆవిడన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాంటి వ్యక్తులు పాల్గొన్న సభలో మీరు అధ్యక్షత వహించారు. మీకు ఎట్లా వచ్చింది అవకాశం, ఏమనిపిస్తుంది? అది భారతీయ జనతా పార్టీలో పనిచేసే కార్యకర్తకి ఎప్పుడు అవకాశం ఏ విధంగా వస్తుంది అన్నదే చెప్పలేని అంశం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ సామాన్య కార్యకర్తను కూడా గుర్తించి ఇంత గొప్ప అవకాశాన్ని మా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఇవ్వడం జరిగింది. మా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధరేశ్వరి గారు ఈ అవకాశాన్ని నాకు ఇవ్వడం జరిగింది. మొన్న జరిగిన సభలో సభ ప్రారంభానికి ముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో నరేంద్ర మోదీకి సత్కరించాలనుకున్నారు. మీరు కూడా పేర్లు అనౌన్స్ చేశారు, కానీ అది జరగలేదు. ఆ బుకేలు కానీ శాలువాలు కానీ అందలేదు. ఎందుకని అట్లా జరిగింది? అది మాకిచ్చిన ప్రోగ్రామ్ షీట్లో ఈ కార్యక్రమాల వివరాలు ఉంటాయి, కానీ ఎస్పీజీ అక్కడ స్పెషల్ ప్రొటెక్షన్ ఉండడం నుంచి వారికి చేరుకోవడానికి కొంత జాప్యం జరిగింది. ఒక్కటే మనకి అక్కడ కొంచెం ఇబ్బందికరమైన అంశం. ఇది మొత్తం సభలో భద్రతా విషయంలో కూడా పోలీసులు భద్రతలు కూడా సరిగ్గా ఇవ్వలేకపోయారనే ఒక విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ స్పీచ్ మధ్యలో కూడా డైరెక్ట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చి పబ్లిక్ కంట్రోల్ చేసిన పరిస్థితి ఎందుకని అట్లా? అంటే అక్కడ విపరీతంగా క్రౌడ్ రావడం నుంచి కానివ్వండి, జనం అశేషంగా అంటే లెక్కకు మించి జనం రావడం ఒక ఎత్తు అయితే, కొంత భద్రతా వైఫల్యం కూడా అక్కడ ఈ మైక్ ఏదైతే బాక్సులు పెడతారో ఆ బాక్సుల మీద పబ్లిక్ ఎక్కేయడం ఆ వైర్లు కట్ అయిపోవడం నుంచి కొంత ఇబ్బంది కలిగిన మాట వాస్తవమే. అది ఉద్దేశపూర్వకంగా చేశారా, లేకపోతే అది ఎక్కువ జనం రావడం నుంచి జరిగిందా అన్నది అక్కడ పోలీస్ శాఖ వారు నిర్ణయం చేస్తారండి. అది చంద్రబాబు మాట్లాడుతున్నప్పుడు, పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు, డైరెక్ట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతున్నప్పుడు కూడా మైకులు ఆగిపోయినాయి. అంటే భద్రత విషయంలో పోలీసుల మీద ఆరోపణలు చేయొచ్చు, కానీ ఏదైతే ఈ మైకులు ఇవన్నీ ఉంటాయో అవన్నీ కూడా మనమే చేసుకోవాల్సిన పరిస్థితి. కానీ ఆ విషయంలో కూడా అలాంటి పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాంటి వ్యక్తులు వచ్చి ప్రసంగిస్తున్న సభలో మైకులు ఆగిపోవడం ఎట్లా చూస్తారు? అంటే మైక్ ఆగిపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఆ బాక్సులు ఏవైతే ఉన్నాయో వాటి మీదకి జనం ఎక్కేసి ఆ తొక్కిసలాట్లో వైర్లు ఊడిపోవడం జరిగింది. దాన్ని కంట్రోల్ చేయడంలో పోలీసులు కొంచెం అలసత్వం వహించినట్టుగానే డయాస్ మీద నుంచి చూసి అందరికీ కూడా ఆ విషయం అర్థమైంది. ఏం చెప్తారు? ఏపీ పోలీసులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాంటి వ్యక్తులు వచ్చినప్పుడు కనీసం భద్రత కల్పించలేకపోయారని మీరు కూడా ఆరోపణ చేస్తున్నారు. నిన్న కూడా నరేంద్ర మనోహర్ కూడా వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలు కూడా కామెంట్ చేసిన పరిస్థితి ఎట్లా చూస్తారు దీన్ని? నిన్న ఈ విషయంగా 3 పార్టీల నేతలు కలిసి ఎలక్షన్ కమిషన్కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి సభలో ఈ విధమైన అంతరాయాన్ని జరగడాన్ని పోలీసుల యొక్క నిర్లక్ష్య వైఖరిగానే వారు పేర్కొనడం జరిగింది. అంటే దీని మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ, లేదంటే స్టేట్ గవర్నమెంట్ మీరు కానీ ఏమైనా కేంద్రానికి ఏమైనా? ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఎలక్షన్ కమిషనర్కి అయితే రిప్రజెంటేషన్ ఇచ్చారు కాబట్టి వారు చర్యలు తీసుకోవడం తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని 3 పార్టీల నేతలు కూడా కోరడం జరిగింది. నిన్న సభ గ్రాండ్ సక్సెస్ అయిందని మీరు చెప్తున్నారు, కానీ వైసీపీ నేతలందరూ కూడా సభలో కనీసం జనం లేరు అంటూ కూడా జనాలు తీసుకురావడానికి వాళ్ళని అక్కడ నిలబెట్టడానికి చాలా ఇబ్బంది పడ్డారని చెప్పి కూడా వాళ్ళని కూడా కామెంట్ చేస్తున్నారు. అంటే చూసిన ఎవ్వరు కూడా అది వాస్తవం అని చెప్పరు. ఎందుకంటే జనం ఏ విధంగా ఉన్నారు అన్నది అదేమి గ్రీన్ మ్యాట్ వేయలేదు. పూర్తిగా జనంతో నిండిపోయిన సభ. 20 కిలోమీటర్ల మేర జనం ఇంకా ఆగి రాలేని పరిస్థితి. అక్కడికి 20 కిలోమీటర్ల మేర వాహనాలు దిగి నడిచి, చాలామంది అయితే అంత దూరం నడిచి వచ్చిన పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. జనం కూడా ఎవరి కాళ్ళకి స్వచ్ఛందంగా వచ్చినట్టు, గ్రామాలు తరలి వచ్చినట్టుగా మాకైతే అక్కడ డయాస్ నుంచి చూస్తూ ఉంటే గృహిణులు, అదేవిధంగా రైతులు, సామాన్య జనం అందరూ కూడా ఏదైతే ఈ 3 పార్టీల యొక్క కూటమి సభని పూర్తిగా చూడ్డానికే వచ్చారు. ఇది వైసీపీ చెప్పే దాంట్లో అసలు అర్థమే లేదు. ఎందుకనంటే అక్కడ జనం ప్రత్యక్షంగా కనపడుతున్నారు. వాళ్ళు చెప్పింది వాస్తవం ఎలా అవుతుంది? అసలు జనాన్ని ప్రత్యక్షంగా మనం టీవీ స్క్రీన్లో చూసాము, ప్రత్యక్షంగా మేము చూసాము. అది ఎంతమంది క్రౌడ్ ఉన్నారు, ఏ విధంగా తోపులాట జరిగింది, దాన్ని పోలీసులు ఏ విధంగా నిర్లక్ష్య వైఖరి వహించారు అన్నది కూడా మేము ప్రత్యక్షంగా చూడడం జరిగింది. కాబట్టి వైసీపీ చెప్పే మాటల్లో అసలు వాస్తవమే లేదు. ఆవిడ పక్కన సీఎం జగన్మోహన్ రెడ్డి 175 అంటూ వెళ్తున్నారు. ఇక్కడ మీరు టీడీపీ జనసేనతో జత కట్టారు. ఎట్లా ఉండబోతుంది పోటీ? ఎవరు గెలుపుంటారు?
అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధికి నోచుకోలేదు, ఎలాంటి అరాచక పాలన చూస్తుంది అన్నది కేంద్ర ప్రభుత్వం గమనించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్పనిసరిగా మంచి ప్రభుత్వం రావాలి అన్న ఉద్దేశంతో మిగతా రెండు పార్టీలతోటి కలిసి ప్రయాణం సాగించడం జరుగుతుంది. తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం బాగాలేదు అన్నది కేంద్ర ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది. తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. జాతీయ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దానికి కట్టుబడి పనిచేస్తారు. మా జాతీయ నాయకత్వాన్ని మేము తప్పనిసరిగా అనుసరిస్తాము. ఈ రాష్ట్రంలో 3 పార్టీలు కలిసి వెళ్ళాలి అని చెప్పి జాతీయ పార్టీ నిర్ణయం చేసింది కాబట్టి తప్పకుండా ఈ రాష్ట్రంలో 3 పార్టీలు రేపు ఎన్నికలకి రాబోతూ ఉన్నాయి. ఫైనల్ చెప్పండి, ఇప్పటికే వైఎస్ఆర్సీపీ 175 సీట్లు ప్రకటించేసింది. అటు లోక్సభ స్థానాలు కూడా మొత్తం పూర్తిగా ప్రకటించింది. కానీ ఇప్పుడు టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ కొన్ని స్థానాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు బయటకు వస్తాయండి. 2-3 రోజుల్లో మనకి పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించడం జరుగుతుంది. తప్పకుండా కూటమి అభ్యర్థులు వాళ్ళ స్థానాల్లో ప్రకటించిన తర్వాత వెంటనే ప్రచారంలో కూడా కొనసాగుతారు. థ్యాంక్ యూ మేడం. ఇది మొత్తంగా నిర్మలా కిషోర్ చెప్తున్నారు. ఏదైతే మొన్న సభ జరిగిందో ఆ సభలో ఏపీ సంబంధించిన పోలీసులు ఆ తీరు అంతా కూడా అక్కడ ప్రశ్నార్థంగా మారింది. వారంతా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అందుకనే కొంతమంది పబ్లిక్ అంతా కూడా అక్కడ ఉన్నటువంటి మైక్ సెట్టింగ్ అవన్నీ వాటన్నిటి మీద కూడా వచ్చి నుంచొని ఎక్కడం వల్ల అవన్నీ కూడా పాడాను. అందువల్లే ఆ మైక్లు మధ్యలో ప్రసంగాల మధ్యలో ఆగిపోయినాయి తప్ప అందులో ఏ విధమైన తప్పుదం లేదు. అదొక్కటే మైనస్. మిగతా కూడా సభ అంతా కూడా గ్రాండ్ సక్సెస్ అయింది. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో అటు టీడీపీ జనసేన బీజేపీ కూటమి విజయం సాధించే దిశగా ఈ సభ ఒక నిదర్శనంగా మారుతుందని చెప్పి నిర్మలా కిషోర్ చెప్తున్న పరిస్థితి. విజయం చంటితో మన ఆర్టీవీ ఏలూరు జిల్లా నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.